హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సిద్ధార్థ్. మనం ప్రతిరోజు వీకెండ్ వస్తే చాలు, ప్రతిరోజు అనే కాదు, వీకెండ్ వస్తే చాలు సినిమాలని పరుగులు పెడుతూ ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. తెరపైన కనిపిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న నటినట్లు చాలామంది ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన డాకు మహారాజ్ అలాగే లైలా సినిమాలతో మనకు కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేసిన వాణిశాలిని గారు మన ముందున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు, హార్ట్ఫుల్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడైతే డాకు మహారాజ్ అండ్ లైలా, సో ఈ సినిమాలతో మాకు చాలా దగ్గరైపోయారు. ఒక్కసారి మీరు ఎక్కడి నుంచి చెప్తారా మేడం? అంటే మీ ప్రాపర్? నా ప్రాపర్ విజయవాడ అండి. ఓ విజయవాడ. కనకదుర్గ అమ్మవారికి ఎంత పవర్ ఉంటుందో విజయవాడ లేడీస్కి అంత పవర్ ఉంటుంది అంతేనా? అవును. ఓకే మేడం చెప్పండి. అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత బెంగళూరులో ఉండేవాళ్ళం. ఓకే. సో రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము ఒక 3 years బ్యాక్. 3 years బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అలా ఏమైనా? మా తాతగారు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓ ఒక పేరు ఓగ్రాల రామచంద్రరావు గారు, సుబ్బారావు గారు. ఓకే. సో వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. అప్పుడు ముగ్గురు మరాఠీలు, పెద్ద మనుషులు, గుణసుందరి కదా, సో ఇలా ఎన్నో మంచి మూవీస్కి మ్యూజిక్ అందించారు. సూపర్. అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరేమో యాక్టర్ అయ్యారు. అంటే ఎలాగా మీరు యాక్టర్ అవ్వడానికి ఏమైనా ఎవరైనా పుష్ చేశారా, లేకపోతే మీకు స్వతహాగా? అంటే ఇష్టం ఉండేది చిన్నప్పుడు, బట్ ఫ్యామిలీలో ఇప్పుడు వద్దులే అమ్మా, ఓకే చదువుకోవాలి ఫస్ట్, ఇవి అవి తర్వాత మ్యారేజ్ అయిపోవటం, ఇంకా ఫ్యామిలీ ఫస్ట్ అనుకుని అవన్నీ ఇంక ఇప్పుడు ఓకే కొంచెం సెట్ అయ్యాం కాబట్టి, పిల్లలు ఓకే ఫ్యామిలీ సెట్ అయింది కాబట్టి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే ఇప్పుడు ఈజీ అవుతుంది మనకి కొంచెం. అవునవును. సో అందుకని అలా వచ్చాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మరి సింగర్ అవ్వాలని అనిపించలేదా? నాకు ఎందుకు అనిపిస్తుంది మేడం, మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో ఎవరైనా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటుంది జనరల్గా. అవును, మీలో సింగర్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఒక పాట పాడచ్చు కదండి? లేదు కాదు, లేదు అంత సింగర్ని కాదు, బట్ ఫ్యామిలీలో అందరికి మ్యూజిక్ టచ్ బాగుంది. మా అమ్మ కానీ, పెద్దమ్మ వాళ్ళు కానీ, మా మావయ్య కానీ, ఇలా అందరూ చాలా మంచి సింగర్స్ అసలు. అవునవును మేడం. ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఇంట్లో అసలు మేము కలిసాము అంటే ఖచ్చితంగా సాంగ్స్ పాటలు పాడుకోకుండా కచేరీ పాడాల్సిందే ఖచ్చితంగా అనమాట. ఈసారి మన దాంట్లో కూడా ఖచ్చితంగా పెట్టిద్దాం. అవునా? నేను పాడిన కానీ మా ఫ్యామిలీ చేత మీరు మాట ఇచ్చారు మేడం, మేము రెడీ చేసుకుంటామని. ఖచ్చితంగా. అండ్ సో స్వీట్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో మ్యూజిక్, మీరేమో ఇలా యాక్టింగ్, కొంచెం అంటే ఫీల్డ్ సేమ్ అయినప్పటికీ ప్రొఫెషన్ డిఫరెన్స్ కదా. సో ఓకే, అంటే ఇప్పుడు సినిమాల్లోకి రావడం అసలు ఎలా జరిగింది? అంటే అడిగేవారు ఫస్ట్ నుంచి, చెప్పాక ఫస్ట్ నుంచి అడిగినా కూడా అప్పుడు వద్దు అనుకున్నాము. సో ఇప్పుడు ఇంకా రీసెంట్ గా అడగటము, నేను ఇటు రావటము, ఓకే మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఓకే చేసినా కొంచెం ఇప్పుడు నేను సెట్ అయిపోయింది, నా ఫ్యామిలీ సెట్ అయింది, ఇప్పుడు పిల్లలు కూడా ఓకే అమ్మ ఓకే చేయండి అమ్మా మీరు అన్నారు. ఈయన అడిగాను, మా హస్బెండ్ అడిగితే నీకు ఇష్టం ఉంది కదా చెయ్యి అన్నారు. సో స్లోగా ట్రై చేస్తూ చేస్తూ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉందన్నమాట. అయితే సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మాకు లైలా అండ్ డాకు మహారాజ్లో మీరు కనిపించడం జరిగింది. అసలు డాకు మహారాజ్లో ఛాన్స్ అనేది ఎలా వచ్చింది? బాలకృష్ణ గారి సినిమా, పైగా బాబీ గారి డైరెక్షన్, అంటే సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా కానీ పెద్ద హీరోలు ఎవరు యాక్ట్ చేసినా సరే ఆ సినిమాలో మనం కనిపించాలి అని చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఇంతకుముందు చాలా ఎక్కువ సినిమాలు చేసేసి అందులో కూడా లెంగ్తీ రోల్స్ చేసిన వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. బట్ మీ వరకు వచ్చిందంటే ఎలా? అది నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. నా ప్రొఫైల్ వెళ్ళింది టీం దగ్గరికి, వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చి వాళ్ళు కాల్ చేశారు, డేట్స్ ఉన్నాయా మేడం అని చెప్పి. ఉన్నాయి అని చెప్పాను. ఆడిషన్ ఇవ్వాలి అంటే ఇంట్లో నుంచి ఆడిషన్ చేసి పంపించాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్టర్ గారు చూడాలంటున్నారు మేడం అని చెప్పి అన్నారు. వెళ్ళాను, డైరెక్టర్ గారు ఆడిషన్ చూడలేదంట ఆయన, బట్ స్టిల్ చూడగానే నువ్వు చేయగలవమ్మా, నా క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు, నువ్వు చేయగలవు అనే నమ్మకం ఉంది అన్నారు బాబీ గారు. ఓకే, డాకు మహారాజులు అలా చేశారు. సో అంటే మామూలుగా బయట అందరూ అనుకుంటున్న టాక్ అనమాట. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కాకుండా జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే, బాలకృష్ణ గారు అంటే ముక్కోపి, త్వరగా వెరీ ఎక్స్ప్రెసివ్, ఆయన ప్రేమ వచ్చినా కోపం వచ్చినా చాలా చిటికలో బయటకు చూపిస్తారు కదా. సో ఆయనతో ఫస్ట్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా అనిపించిందా మీకు, ఏమో ఏ విషయంలో అయినా సరే నేను ఒకవేళ అంటే డెఫినెట్లీ, అంటే అంత పెద్ద హీరోతో మనం చేస్తున్నాం అంటే డెఫినెట్లీ మనకి ఆ టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ చాలా కూల్ పర్సన్ ఆయన,
చాలా అంటే చాలా ఎంత మంచిగా మాట్లాడతారంటే ఉమ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, అంటే అంత దగ్గర నుంచి మనం చూడటము, ఆయన పక్కనే కూర్చొని మనం మాట్లాడటము, అవును ఎక్కడ ఇది లేకుండా అవును వాళ్ళు విన్నదానికి దానికి ఏం సంబంధం లేదు అవును అదే అనిపించింది. అంటే బయటేమో ఎలా అంటూ ఉంటారు, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా అస్సలు కానే కాదు, కంప్లీట్ డిఫరెంట్ అవును ఆపోజిట్ గా అవునవును ఆన్సర్స్ అది వస్తుంటాయి. మాత్రం నిజం. అసలు ఉమ్, చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. ఒక్కళ్ళని కాదు, చిన్న నుంచి పెద్ద వరకు అందరితో ఉమ్, రామ్మ కూర్చోండి అని చెప్పి ఉమ్, ఆ చాలా ఆ ఓకే కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు. ఒక ఫ్యామిలీలో మనం ఓకే మన వాళ్ళతో అవును ఉంటే మనం ఎలా మాట్లాడుతూ ఫ్రీగా ఉంటామో అవును అలా వెళ్ళంగానే రామ్మ కూర్చోండి అలా అని చెప్పి అలా సో చెప్పి మంచిగా బాగా ట్రీట్ చాలా చేశారంట. చాలా బాగా చాలా బాగా. సో ఎప్పుడైనా మీరు త్రూఅవుట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కానీ షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందని కానీ, లేదంటే మీకు ఏమైనా సజెషన్స్ కానీ అలా ఇవ్వడం జరిగిందా బాలకృష్ణ గారు? అంటే అలా బాలకృష్ణ గారితో ఏం మాటలు కాలేదు. అలా అంటే అంటే ఆయన కాంబినేషన్ లోనే చేశా కానీ మ్మ్. బట్ అలా అయితే కాదు. కానీ బట్ జనరల్ గా అయితే మాట్లాడే ఏం చేస్తున్నామ్మా, ఏంటి నెక్స్ట్ ఓ మూవీస్ ఏంటి, ఓ ఆ ఒక ఇంటరాక్షన్ అయితే జరుగుతూ అంటే ఉంటుంది. అలా అయితే అయింది. అంటే ఆహా డెఫినెట్లీ అంటే ఇంకా యాక్టింగ్ గురించి ఆయన నాకు చెప్పడం అంత డీటెయిల్ గా ఆ, అంత ఫ్రీగా మేము రాలే కానీ కొంచెం బట్ మ్మ్. జనరల్ గా అయితే క్యాజువల్ టాక్ అయితే మాట్లాడేవాళ్ళం. బట్ బాగా మాట్లాడేవారు. సో ఈ ఈ డాకు మహారాజ్ సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా మీకు ఎలా అనిపించింది? ది బెస్ట్ మూమెంట్ ఏముంది మీకు అందులో? ఒక మెమరీనే అండి. అంటే అది చెప్పాను కదా ఆ రోజు ఆ సీన్ చేసిన తర్వాత మ్మ్. అంటే అంత మంది ముందులో అంత మనం కష్టపడుతూ చేస్తున్నాము. అవును అవ్వంగానే డైరెక్టర్ గారు చాలా బాగా చేసావమ్మా అని వాళ్ళు మైక్ లో ఒక్క మాట మనకు చెప్తారు కదా, అది చాలా అది హ్యాపీనెస్. చాలా అవును హ్యాపీ. అంటే అవును అవును మనకి టెన్షన్ ఉంటుంది ఎంత చేసిన వాళ్ళం, ఎంత మనకి యాక్టింగ్ అవును వచ్చినా అవును అంటే అంతమంది అంటే అంత పెద్ద స్టార్ హీరో ఆయన ముందు కానీ ఇలా ఇంతమంది జనాల ముందు అవును అవును చేస్తున్నప్పుడు మనకి అమ్మ ఎలా వచ్చింది ఏంటి చేయగలమా లేదా అనిపిస్తుంది. అవును బట్ ఒక్క మాట వాళ్ళు మైక్ లో సూపర్ వాణి గారు చాలా బాగా చేశారు అని ఒక్క మాట అలా చెప్తే ఓకే యా మనం పడ్డ కష్టానికి యా అవును గుడ్ అవును అవును అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. అంటే మీకు ఈ షూట్ చేస్తున్నప్పుడు మేబీ ఫస్ట్ రోజు అనుకోండి, మేబీ ఫస్ట్ టైం మీరు సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఆ, ఇంత పెద్ద స్టార్స్ చేస్తున్నామన్న ఒక టెన్షన్ ఏమైనా కనిపించి మీరు ఇబ్బంది ఫీల్ అయ్యారా ఫస్ట్ షాట్కి అలాగా? టెన్షన్ అయితే ఏం లేదు. అంటే ఫస్ట్ ఆ ఎండని చూడంగానే భయం వేసింది. అంటే ఆ సెటప్ మొత్తం ఆ ఎడారి సెటప్ కదా మొత్తం, ఆ, అది చూసి అమ్మా ఇక్కడ ఇలా చెయ్యాలి మనం చేయగలమా ఇది అవునవును ఏంటి అని ఒక కొంచెం కంగారు వచ్చింది. అంత ఉమ్, జనాలు ఇది అంటే ఆ టైప్ ఆఫ్ సెటప్ ఫస్ట్ టైం నాది. ఓకే ఓకే సో విడిగా షూట్స్ వేరు, లైటింగ్స్ ఇవన్నీ వేరు, అక్కడ ఆ టైప్ వేరు. ఉమ్, ఆ, కొంచెం అంటే ఎలా అవుతుంది ఏంటి సడన్ గా ఇప్పుడు ఏంటంటే అంత నమ్మకంగా డైరెక్టర్ గారు ఉమ్, చెప్పేసి నువ్వు ఏం చేసావు ఏంటి అనేది చూడలేదు ఆయన ఫస్ట్. ఉమ్. ఓకే నువ్వు చూడగానే నువ్వు చేయగలవమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అని ఒక్క మాట, అంటే బూస్టప్ వచ్చింది. నమ్మకంతో ఇచ్చినప్పుడు అది ఇంకా కంగారుగా ఉంటుంది. అవును 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 జనరల్ గా ఓకే మనని సెలెక్ట్ చేసి ఓకే అంటే అది వేరు. అవును మన మీద ఒక నమ్మకంతో ఏం చూడకుండా మనం వెనకాల ఏం చేసాం ఏంటి అని చూడకుండా ఇచ్చారంటే అవును అది ఇంకొంచెం మన మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. అవును సో ఇంకా ఏమన్నా చెయ్యాలి మనం, ఉమ్, మంచిగా చెయ్యాలి, ఆయన నమ్మకాన్ని మనం తీసేయకూడదు అన్న ఇదితో ఉమ్. ఇంకా చేయాలి అన్న కాన్ఫిడెన్స్ తోనే చేశాను నేను. ఓకే మేడం. అంటే జనరల్గా ఏంటంటే చాలామంది యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఒక సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు తెలియకుండానే కనెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది కొలీగ్స్తో, మీ కో యాక్టర్స్తో కానీ లేదంటే డైరెక్టర్తో కానివ్వండి, అలాగే ఒక ఒక తెలియని ఎఫెక్షన్ వచ్చేస్తుంటుంది అవును అనమాట. అవును సో ఇది లాస్ట్ డే షూటింగ్ అన్నప్పుడు ఒక మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది, చాలా డెఫినెట్లీ మంది చెప్తే ఇది డెఫినెట్లీ నేను యా యా విన్నాను. యా యా సో మీకు అలాగా పర్టికులర్ గా ఒకరి మీద వచ్చిందంటే ఎవరని చెప్తారు? అంటే అందరి మీద వచ్చి ఉంటది, బట్ పర్టికులర్ గా ఒకరిని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఎవరి మీద వచ్చిందా? అంటే ఒకటి దీంట్లో ఈ మూవీ మొత్తంలో ఆ, ఒక్కళ్ళతోనే మాట్లాడాను అనేది లేదు. ఉమ్, డెఫినెట్లీ అంటే ఇప్పుడు మన సమ్మటి గాంధీ గారు, ఉమ్, ఆ పక్కన వెంకట్రావు గారు అని ఒక ఆయన, ఉమ్, సో మన ఏడీల్లో రామ్ తీర్థ్ గారు కానీ సాయిరామ్ గారు కానీ ఇలా అందరూ అనమాట. అంటే ఎక్కువ మనకి రోజు ఈ ఏడీస్ ఏంటంటే మేడం మీరు వచ్చారా ఏంటి వీళ్ళ కోఆర్డినేషన్ తో ఎక్కువ రోజు వాళ్ళు మనకి వాళ్ళు కాల్ వాళ్ళు చేస్తూ ఎక్కువ రండి ఇలా మైక్ లో వాళ్ళు ఇక్కడికి రండి మేడం ఇది అని వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మనతో యాక్ట్ చేసిన సమ్మటి గాంధీ గారు కానీ రావు గారు కానీ ఇలా వీళ్ళందరితో అందరం కూర్చునే వాళ్ళం ఫస్ట్ ఒక ఐదుగా. దాంతో మేమందరం మంచిగా మాట్లాడుకుంటే ఒక ఫ్యామిలీ లానే. అచ్చా అచ్చా ఓకే ఓకే సో బాలకృష్ణ గారు వచ్చారంటే పాపం ఆయన అంతే, ఆయనతో పాటే కూర్చునే వాళ్ళం, అవునవును మాట్లాడే వాళ్ళం. ఓకే ఓకే సో అందరూ అలా ఒక్కటి అన్న పేరంటే తెలియదు కానీ బట్ డెఫినెట్లీ ఎస్ చాలా బాగుంది. ఈవెన్ అంత ఎండలో మేము అన్ని రోజులు చేసినా ఎక్కడ ఇబ్బంది అనిపించలా, ఓకే వెళ్దాం ఇంట్రెస్టింగ్ గా అనమాట. ఓకే ఎందుకంటే అందరం కలుస్తాం స్టార్ట్ అయింది మాట్లాడతాము, షూట్ లోకి వెళ్ళిపోదాం ఆ అన్న గొడుగులు ఇంట్రెస్ట్. వేసుకోవటం ఎండలో కూర్చోవటం అచ్చా ఇంకా బాగా ఇది.
బాబీ గారితో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఆయన? ఆయన కూడా అమ్మా ఎంత మంచి పర్సన్ అంటే చెప్పాను కదా, నాకు ఫస్ట్ ఆయన నన్ను చూడంగానే ఆ మాట అనగానే నేను ఫస్ట్ ఓకే ఓకే మంచిగా అనిపించింది ఫస్ట్, ఎందుకంటే మన మీద అలా ఇచ్చేయటం. బట్ ఆయన కూడా ఓకే ఓకే సెట్స్ లో చాలా అందరితో అసలు ఒక్కరితో కాదు అందరితో వచ్చి పేరు పేరున లేదమ్మా బాగా చేశారు ఇది అని చెప్పటము, అంటే అదే మనకి బూస్ట్ కదా. అవునవును అవును ఒక్క మాట అప్రిషియేషన్ మనకి ఇచ్చారు అంటే మనం ఇంకా బాగా చేస్తాం. అవును అవును సో అది అది చెప్పడం అనేది ఆయన దగ్గర నాకు బాగా నచ్చింది. ఓకే ఓకే మేడం. ఇప్పుడు లైలాలో కూడా మీరు చేశారు, అందులో అసలు అందరికి సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే విశ్వక్ గారి లేడీ గెటప్ అన్నమాట. అవును. సో మీకు ఎలా వచ్చింది అసలు లైలాకి? ఎలా? అది కూడా ఆడిషనే ఇచ్చాను, త్రూ ఆడిషన్? త్రూ ఆడిషనే ఇచ్చాను. పృథ్వీరాజ్ గారు ఆయన వైఫ్ గా చేశాను. చిన్న ఇంపార్టెంట్ రోలే, చిన్న రోలే బట్ ఇంపార్టెంట్ రోల్. బట్ ఆయన పక్కన అంత పెద్ద ఆయన, అవునవును. సో అప్పటి ఒక పెద్ద ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ గా మంది ఆ విశ్వక్సేన్ గారి కాంబినేషన్ లోనే చేశాను. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో అది కూడా మంచిగా అనిపించింది నాకు. ఓకే ఓకే సూపర్ మేడం. అంటే ఇప్పుడు చాలా మంది మనకు చూస్తే ఈ సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. సో అందరికీ తెలుస్తాము, ఒక సెలబ్రిటీ హోదా ఉంటుంది. దీనికోసం చాలా మంది ఎలా అంటే నిద్రాహారాలు మానేసి ఫ్యామిలీని వదిలేసి ఒక బ్రేక్ కావాలి, ఒక ఛాన్స్ కావాలి అని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి దానిలోకి మీరు వచ్చారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు. దీని వెనక మీ స్ట్రగుల్ చాలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నేను అనవసరంగా నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, లేదంటే వద్దులే మనకి బ్యాక్ వెనక్కి వెళ్ళిపోదామా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలాగా లేదండి, ట్రై హార్డ్ అని అనిపించిందా? ఎందుకంటే అదే అంటున్నా, మనకి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా దీంట్లో కష్టపడుతున్నాము, చేస్తున్నాము, ఇలా మంచి పేరు వస్తుంది చేసినప్పుడు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇంకా వేరే ఏమి థాట్స్ రావో, ఆలోచనలు అక్కర్లేదు. సో ఆ విషయంలో ఐఎమ్ లక్కీ. ఈవెన్ పేరెంట్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ, హస్బెండ్ నుంచి కానీ, నా కిడ్స్ నుంచి కానీ అందరూ మంచి సపోర్ట్. అసలు మీకు కంప్లీట్ గా ఫ్యామిలీ ఎక్కడ ఎవ్వరు అందరూ చాలా మంచి సపోర్ట్. మీ పేరెంట్స్ వైపు నుంచి కానీ మొత్తం అందరూ చెప్తున్నాను, చిన్న భయం ఎక్కడో పేరెంట్స్ కి కానీ ఇన్లాస్ కానీ అనిపిస్తుందేమో, అంటే ఇండస్ట్రీ కాబట్టి విన్నారు కాబట్టి కొంచెం భయం. ఎవరికి తెలియదు ఇప్పుడు దీంట్లో లోపలికి వచ్చే వరకు ఎవరికి ఏం తెలియదు, అందరం ఇలా వింటాం అంతే. సో అలా అనిపిస్తుందేమో కానీ, బట్ అందుకే ఇప్పుడు నేను అవుట్డోర్ కానీ ఎటైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒకదాన్ని పంపించరు. సో వాళ్ళకి టెన్షన్ ఉండదు. సో అందుకని ఎక్కడ ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే. ఓకే, అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకునే ఫ్రీడమ్ మీకు ఇస్తారనమాట. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన దానిలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా లేదంటే ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, మనకి ఎంత ట్రై చేసినా సరే ఎవరో ఒక్కరంటూ కొంచెం సపోర్ట్ మనకి ఇస్తారు, మనల్ని ఒక హ్యాండ్ పట్టుకొని పైకి లాగడానికి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ట్రై చేస్తున్నప్పుడు మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే ఫ్యామిలీ వైపు నుంచి కాకుండా మీరు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందని చెప్పారు? అంటే ఒకటి నేను చెప్పాలి, నిజంగా అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఆడిషన్స్ కి వెళ్తాం కదా మనం, కొంతమంది ఏడీస్ ఉన్నారు, అందరూ మంచి వాళ్ళు, అందరూ ఆడిషన్ తీసుకుంటారు. అది కొంతమంది మాత్రం మేడం మీరు బాగా చేస్తున్నారు, మనం ఇంకో స్టైల్లో ట్రై చేయండి, మీరు క్యారెక్టర్ సెట్ అవుతారు. సో మనం 2-3 వేరియేషన్స్ చూసుకుని, అంటే ఏదో ఆడిషన్ ఇచ్చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఇంకా చేద్దాం మేడం, మీరు సెట్ అవుతారు ఈ క్యారెక్టర్, ఎలా అయినా మీరు రావాలి అని చెప్పి చాలా మంది పుష్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఖచ్చితంగా, ఇప్పుడు అంతమంది పేర్లు నేను చెప్పలేను కానీ, బట్ అది మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఏదన్నా సెట్ అవుతాము అనుకున్నప్పుడు ఓకే ఇచ్చేసారు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు వస్తారు చూసుకుందాం అనేది కాదు. ఒకవేళ ఆ మూవీకి సెట్ కాకపోయినా గుర్తు పెట్టుకుని మళ్ళీ కాల్ చేస్తున్నారు. వేరే మూవీకి అయినా పోనా ఆ మూవీకే కొన్ని అది నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఓన్లీ సినిమాలు అనుకొని మాత్రమే వచ్చారా? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఒకప్పుడు యాక్టింగ్ అంటే ఓన్లీ సినిమాలే, బట్ ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అంటే 3 కేటగరైజ్ చేసి చెప్పొచ్చు. యాక్టింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ అంతా ఉంది, యూట్యూబ్ అండ్ ఓటీటీ వెబ్ సిరీస్లని ఇలా ఒకటి ఉంటే, సినిమా అని ఒకటి ఉంటే, టీవీ సీరియల్స్ అని కూడా ఉందన్నమాట. సో యాక్టింగ్ అంటే 3 ఉన్నాయి, 3 రకాలుగా మనం ట్రై చేయొచ్చు. సో మీరు యాక్టింగ్ ఓన్లీ సినిమాల కోసమని మాత్రమే వచ్చారా? ఓన్లీ యాక్టింగ్ ప్రొఫెషన్ ఏదైనా పర్లేదు ఈ 3 అన్నట్టుగా వచ్చారా? ఎందులో వచ్చినా పర్లేదని? సీరియల్స్ అయితే చేయట్లా. ఓకే, అసలు చేయలేదు ప్రస్తుతానికైతే చేయను.
ప్రెసెంట్ చేయరు. ప్రెసెంట్ చేయను, ఫ్యూచర్ గురించి నాకు తెలియదు. ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తే ఒకవేళ అంటే మంచి ఛాన్స్ వస్తే అంటే ఇప్పుడు వస్తున్నాయి ఛాన్సులు సీరియల్స్ లో, బట్ ప్రస్తుతానికి అయితే నేను చేయట్లేదు. ఓకే ఓకే మేడం. సో మూవీస్ చేస్తున్నాను, ఓటీటీవీ కూడా కొన్ని మాటలు అవుతున్నాయి. అది ఒక మంచి క్యారెక్టర్. అవునవును మేడం, ఈ మధ్య చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఓటీటీలు కూడా సినిమాలకి కాంపిటీషన్ అవునవును, అదే అందుకే అంటే సీరియల్ చేయకూడదంటే వేరే ఏం లేదు. ఇది అనుకోండి, ఇప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది నేను చేసేసాను వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. సీరియల్లో ఏంటంటే మనం ఆ రోల్ కి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాలు ఇచ్చేయాలి కదా మనం. కానీ ఆడియన్స్ రీచ్ కూడా బాగుంటది కదా మేడం. బాగుంటది అంటే అదే అంటున్నా, మీరు కనబడతారు, ఇంట్లోకి వెళ్తారు డైరెక్ట్. చాలా మంది చెప్పారు, చాలా మంది అన్నారు. బట్ అదే అంటున్నా, దానికి ఇచ్చే టైం అది టోటల్ డిఫరెంట్, ఇది టోటల్ డిఫరెంట్, అది టోటల్ డిఫరెంట్. సో ఇటువైపు కొంచెం ఎప్పుడైనా సో ఇప్పుడు నేను ఫ్యామిలీ, నాకు కిడ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నాకు అది, లేకపోతే సీరియల్ చేయకూడదు అది మంచిది కాదు అనేది కాదు. బట్ దాంట్లో వెళ్ళామంటే ఇంకా హ్యాపీ, అది ఒక టోటల్ ఇంకో ప్రపంచం. కాకపోతే ఏంటంటే అది కంటిన్యూటీ రోల్స్ వచ్చేసరికి మనం అంత టైం ఇవ్వగలనా అనే ఒక ఇది అన్నమాట. ఓకే. అసలు మీరు యాక్టర్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ ఎవరు మేడం? ఖచ్చితంగా ఉండే ఉంటారు, మీరు అబద్ధం చెప్పకూడదు. లేదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. శ్రీదేవ్ గారు అంటే డెఫినెట్లీ చాలా ఇది, వాణిశ్రీ గారు కానీ, జయసూద గారు, ఇలా చాలా. అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా మంది, అంటే మీరు మేబీ ఒక యాక్ట్రెస్ గా హీరోని అభిమానించడం వేరే, హీరోయిన్స్ ని అభిమానించడం వేరే. హీరోయిన్స్ ఎవరైనా చూసినప్పుడు అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు? అందరూ బాగా చేస్తున్నారు, చాలా డిప్లొమాటిక్ గా చెప్పారు. లేదంటే నిజంగానే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు కానీ ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నారు అందరూ. అంటే మనం కంపేర్ చేయలేము కొన్నిటికి, ఒక మనిషికి అసలు మనం కంపేర్ చేయలేము. అంటే ఎవరిని చూసినా కూడా ఇప్పుడు ఒక మూవీలో వీళ్ళు, ఒక మూవీలో వాళ్ళు, అందరూ ఎవరికి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు ఒక్కళ్ళే వీళ్ళు సూపర్ అనేది అయితే మరి చెప్పలేను. సరే మేడం, ఎలాగో ఇప్పటి వరకు వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. దీనికి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. నాకు ఫస్ట్ నుంచి నాగార్జున గారు అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి ఉండేది. అది ఎందుకు అంటే ఏంటి అనేది తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు అంటే ఇష్టం ఉండేది. ఓకే మేడం, ఒకవేళ ఫర్ సపోజ్ నాగార్జున గారి ఫిల్మ్ వచ్చింది, అందులో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఏదో క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక సిచ్యువేషనల్ గా ఒకసారి మీరు ఆయనతో పాటు ఒక స్టెప్ వేసే ఛాన్స్ వచ్చింది, డాన్స్ చేయాలి, మీరు చేస్తారా? హ్యాపీగా. మీరు డాన్సర్ అయితే, మీరు సింగర్ కాదు కానీ డాన్సర్ అనమాట, సీక్రెట్ తెలిసిపోయింది. లేదు, మూవీ పరంగా ఏం చేయాలంటే అది చేస్తాం కదా మనం. ఫ్యామిలీలో చేస్తాం కదండి, ఇంట్లో ఫ్యామిలీలో డాన్స్ చేస్తాము, పాటలు పాడుకుంటాము, ఇలా అంతా. ఊరికి ఎవరు అడగరు కదా మేడం, మీరు డాన్స్ చేయండి అని అడగరు కదా. సో అకేషనల్ గానే, సో మేబీ అలాంటి సీన్ వస్తే బాగుంటది. ఎలా అంటే భాష సినిమాలు ఎన్టీఆర్ గారితో మన సీనియర్ యాక్టర్స్ అందరూ చేస్తారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ టైప్ లో వస్తే చేస్తారు. సో ఇప్పుడు మామూలుగా మీకు ఒక యాక్ట్రెస్ గా కొన్ని క్యారెక్టర్స్ చూసి ఇన్స్పైర్ అవుతాం మనం, చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. మీరు చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ మేబీ ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, లేదంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించింది ఏదైనా సినిమా చూసినప్పుడు ఒక క్యారెక్టర్ని చూసి? అంటే ఇప్పుడు రీసెంట్ గా అనేది నాకు తెలియదు కానీ, బట్ జనరల్ గా నాకు కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే నాకు విలన్ లా చూడబోతున్నాం అయితే కొంచెం. అంటే పవర్ఫుల్ అంటే రెండు రకాలుగా ఉన్నాయి చూడండి, ఒకటి విలన్, సెకండ్ థింగ్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఆ టైప్, అలా రెండు రకాలుగా. లేదంటే ఇంకెలా చెప్తాం మనం, పెదరాయుడు సినిమాలో మన రజనీకాంత్ క్యారెక్టర్ ఉంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, ఆ టైప్ లో అలాగా. అంటే కొంచెం అలా ఏదన్నా డిఫరెంట్ గానే చేయాలని ఉంది, కొంచెం పవర్ఫుల్ గా. ఓకే, నా రోల్ కంటూ మంచి ఇంపార్టెన్స్ ఉంది అలా. నాకు రమ్యకృష్ణ గారివి కొన్ని అర్థమైందండి, నాకు నరసింహ సినిమా చూసారు, నరసింహ లాగా. అంటే అదొకటేనే కదా, బట్ ఆవిడ క్యారెక్టర్స్ నాకు మంచిగా అనిపిస్తాయి. సినిమాలోనే కదండి, బయట అలాగే ఎవరినైనా నేర్పించారా? సరదాగానే, సీరియస్ గా కాదు. లేదు లేదు, ఎవరిని నేర్పించారు? చాలా కూల్ అనమాట మీరు. అవునా? ఓకే మేడం, ఇంకా ఏంటి అసలు ఫ్యూచర్ లో ఇంకేమి చేయబోతున్నారు? ఇప్పుడు ఎటు రిలీజ్ మూవీస్ కొన్ని ఉన్నాయండి. మన కోర్ట్ మూవీ ఒకటి ఉంది, నానిగారి ప్రొడక్షన్ లోది. దేవగుడి అని ఒక మూవీ చేశాను. ఇంకా నారా రోహిత్ గారు సుందరకాండ ఒకటి చేశాను, పరదా మూవీ ఒకటి చేశాను, ఇంకొక 2 న్యూ మూవీస్ అన్నమాట. అవి ఎటు రిలీజ్. ఇంకా కొత్త మూవీస్ కొన్ని టాక్స్ అయినాయి, డేట్స్ ఎప్పుడు వస్తాయి ఇంకా. బిఫోర్ ఫిల్మ్స్, ఆఫ్టర్ ఫిల్మ్స్ అని మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు ఇప్పుడు చాలా అఫ్ కోర్స్ హ్యాపీగా అనిపిస్తుంది, మీకు నచ్చిన ఫీల్డ్ కాబట్టి. సినిమాలకు ముందు మీరు ఏం చేశారు అసలు?
హౌస్ వైఫ్. కంప్లీట్గా ఇంట్లో కూర్చొని హోమ్ మినిస్టర్ పదవిని ఎంజాయ్ చేస్తూ అందరినీ శాసిస్తూ ఎప్పుడైనా మీరు అంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే మీరు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన పైన. అలా ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ని చూసి దాన్ని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? మీ హస్బెండ్ పిల్లల ముందు. పిల్లల ముందే. వాళ్ళే మీకు ఫస్ట్ ఆడియన్స్ అనమాట. అంతే కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు అంటే ఏదైనా మనకి నచ్చినప్పుడు మనము ఒకే ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు హస్బెండ్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇది వాళ్ళైతే చిన్న పిల్లలు కాబట్టి మన ముందే ఉంటారు, మన మాట వింటారు, మనం ఏం చెప్తే చేస్తారు. మరి అప్రిషియేట్ చేశారా మేడం మీ పర్ఫార్మెన్స్ ని? పిల్లలు కదండి, అమ్మ ఏం చేసినా సూపర్ అమ్మా సూపర్ అమ్మా అంటారు. అండ్ ఇప్పుడు మీరు చేసిన ఫిల్మ్స్ కి ఫ్యామిలీతో వెళ్ళుంటారు ఖచ్చితంగా, వాళ్ళ రియాక్షన్ ఏంటి మేడం అసలు? అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. అంత పెద్ద స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్ అంటే అంత మంచి మూవీలో అంత అన్నీ కలిసి వచ్చాయి కదా, సో చాలా హ్యాపీ అనమాట. వాళ్ళైతే మేలుకుని సెకండ్ షోకి వెళ్ళాము, మొత్తం చూసి మూవీ అమ్మా ఎంత బాగుందమ్మా ఎంత బాగా చేశారమ్మా అంటూ ఉంటే అది మనకి ఇంకా అనమాట. ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు రేంజ్ వేరే మేడం. మన తెలుగు సినిమాలు అంటే అసలు గ్లోబల్ గా మన తెలుగు వాళ్ళందరూ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోలు కానీ. సో వేరే లాంగ్వేజెస్ లో కూడా చేస్తున్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా మీకు మన పక్క ఇండస్ట్రీస్ ఉంటాయి, అందులో మీరు ఒకవేళ మీరు వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ మీరు స్టెప్ ఇన్ చేయాలి అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, హిందీ ఉంది, చాలా ఉన్నాయి, ఇంకా మరాఠీ అన్ని కూడా. మీకు ఏదంటే ఈ లాంగ్వేజ్ నాకు బాగుంది, లేదంటే ఈ ఇండస్ట్రీలో స్టార్స్ బాగున్నారే వీళ్ళతో చేద్దాము అని? అలా కాదు, అంటే తమిళ్లో అయితే అడిగారు ఆల్రెడీ. ఓ అయితే వచ్చేస్తున్నారు తమిళ్ అంటే జస్ట్ చేస్తారా అని అడిగారు. మనం ట్రై చేస్తా అంటే మేడం, నేను చేస్తాను అనుకుంటే దేవుడు రాసేస్తాడంట వెంటనే మన హార్డ్ వర్క్ చూసి. అందులో మీలాంటి వాళ్ళు అడిగితే ఖచ్చితంగా వెంటనే సరే మీకు తమిళ కావాలా తీసుకో అలా ఏం కాదండి, అంటే ట్రై చేయాలి ఇంకా మనం గట్టిగా. సో అక్కడైతే అడిగారు, చూడాలి మరి ఫ్యూచర్ ఏంటనేది. తెలుగు కాకుండా ఇంకేం లాంగ్వేజెస్ మాట్లాడతారు మేడం మీరు? కన్నడ. బెంగళూరులో ఉన్నారు అంటే బెంగళూరు ఎందుకు వెళ్ళారంటే జాబ్, ఆయన హస్బెండ్ జాబ్ వల్ల మీరు వెళ్ళాల్సి మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా అక్కడే. మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బెంగళూరులో ఎన్ని రోజులు ఉన్నారు? 12 years ఉన్నాం. 12 years అంటే ఎప్పుడు కన్నడలో ట్రై చేయాలని అనిపించలేదా? అదే చెప్పాక ఫస్ట్ ఫ్యామిలీ అనుకున్నాము, సో ఇంకా ఇటు కాదు ఇంకా ఏంటో అప్పుడు. మేబీ మీకు చాలా టైం, ఐ మీన్ అక్కడ 12 years అంటే మీకు చాలా ఎక్కువ టైం యాక్చువల్ గా ట్రై చేయాలనుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు అని నేను విన్నాను. అంటే తెలుగు వాళ్ళు కొంచెం చేసేవాళ్ళు ఉంటే కనుక, పర్ఫామ్ చేసేవాళ్ళు లుక్స్ మంచిగా కనిపించినా కానీ వాళ్ళు కొంచెం త్వరగా తీసుకునేలాగా ఉంటారు అని విన్నాను. అదే అంటే చెప్పాను కదా, నాకు ఫస్ట్ నేను నా ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన వెంటనే అది తర్వాత పిల్లలు, 2 పిల్లలు. సో వాళ్ళు మొత్తం ఇప్పుడు నాకు టెన్షన్ లేదు, మధ్యలో అటు వెళ్ళి మళ్ళీ అటు తెలియదు కదా మనకి. సో అందుకని ఫస్ట్ ఫ్యామిలీ అనుకున్నాను, అవన్నీ అయినాయి. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, సో ఇప్పుడు వాళ్ళకి తెలిసి నేను ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను బయటకు వచ్చినా ఓకే లేదమ్మా, మరీ చిన్నపిల్లల్ని వదిలేసి నేను సినిమాలకి వెళ్ళిపోయి ఇచ్చేసుకుని వాళ్ళని ఎవరికో ఇచ్చేసుకుని ఇవన్నీ ఎందుకు అనిపించింది నాకు. సో అందుకని రైట్ టైం కోసం వెయిట్ చేశాను. సో రావటం మన తెలుగులోకి వస్తే అది వేరు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి అక్కడ సో అక్కడ చేసేసి అక్కడే కంటే మన తెలుగులో వస్తే డెఫినెట్లీ అది నాకు బాగుంటుంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేయలేదు అక్కడ, ఇక్కడే ఉండేది నాకు ఫస్ట్. తెలుగులో మనం ఏదైనా చేసినా తెలుగులోనే చేయాలి అనిపించేది. సో అనుకోకుండా నేను ఇలా షిఫ్ట్ అవడంతో అది నాకు ఇంకా ఈజీ అయింది. అవును మేడం, ఈ మధ్య చూసినట్లయితే మన తెలుగు హీరోలతో తమిళ డైరెక్టర్స్ అండ్ కన్నడ డైరెక్టర్ అందరూ వర్క్ చేస్తారు, కలిసిపోయింది మొత్తం అంత ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోయింది అనమాట. ఎలా అంటే మన సినిమాలన్నీ కూడా అన్ని లాంగ్వేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఆడుతున్నాయి, గ్లోబల్ స్టార్స్ అవుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే తెలుగు ఆర్టిస్టులు కూడా వేరే లాంగ్వేజెస్ లో బాగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంచెం. అదే ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత మనం అటు వెళ్తే ఓకే. నేను ఒక తెలుగు అమ్మాయిని అయ్యి ఉండి ఫస్ట్ నాకు ఇక్కడికి రావాలని ఉండేది డెఫినెట్లీ. సో బట్ నేను ఇక్కడ రావాలన్నా కూడా నేను ట్రై చేయలే, ఎందుకంటే ఫస్ట్ నేను ఫ్యామిలీ అనుకున్నాము, అవి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కొంచెం. సో ఇప్పుడు నేను మేనేజ్ చేసుకోగలను అని నాకు అనిపించింది, సో అందుకని రాగలిగాను. సో ఇప్పుడు మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ తో మీరు ఒకవేళ ఫర్ సపోజ్ మీ పిల్లలు కానివ్వండి, లేదంటే మీ కిడ్సే అనుకుందాం అనుకోండి, వాళ్ళు ఒకవేళ సినిమాల్లోకి మేము వెళ్తాము, లేదంటే అమ్మాయి నేను హీరోయిన్ అవుతాను, లేదంటే అబ్బాయి నేను హీరో అవుతాను అంటే మీరు వెంటనే ఓకే చెప్తారా, లేదంటే ఆలోచించుకో అంటారా?
అంటే పిల్లలు మనం చెప్పాము, మనం ఏం చెప్పినా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద జస్ట్ ఇమాజిన్ మేడం, వాళ్ళ వాళ్ళు ఇష్టం అండి. పెద్దోళ్ళు అయ్యారు ఫర్ సపోజ్, వాళ్ళ ఇష్టం అండి. ఫస్ట్ చదువుకోమంటాము, మీరు ఎంకరేజ్ చేయమంటారు. ఫస్ట్ చదువుకుంటే తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంకా ఏ ఓకే. ఇండస్ట్రీ అయినా మనకి నో ప్రాబ్లం. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వెళ్ళాలి అంట నేను. మ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంత కష్టమైనా భరిస్తాం. ఓకే. ఇప్పుడు ఎందుకంటే నన్ను చాలా మంది అంటారు, అమ్మా నువ్వు అలా వెళ్ళిపోయి ఆ ఎండల్లో అది ఎలా చేస్తా. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు అది కష్టం అనిపించదు. ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఎందుకో అనిపిస్తుంది. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు మనకి కొంతమంది చెప్పేది ఏంటంటే లక్ వల్ల వచ్చిందంటారు, లేదంటే కొంతమంది హార్డ్ వర్క్ చేశారంటారు, కొంతమంది ఏంటంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే లక్ లేకపోతే వేస్ట్ అంటారు. అవును. సో మీ విషయంలో ఏది ఎక్కువ ఉందనుకోవచ్చు? అంటే లక్ అంటే ఆబ్వియస్ లక్ కూడా ఉండాలి ఎంతో కొంత. సో మీకు ఏది అంటే రెండింటిని మీరు కంపేర్ చేస్తే హార్డ్ వర్క్ ఎక్కువ కనిపించిందా, లక్ ఎక్కువ కనిపించిందా? హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్. ఎందుకంటే ఆడిషన్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మేడం ఇలా ఆడిషన్ ఉంది రావాలి అంటే వెళ్తాం డెఫినెట్లీ. ఆడిషన్ తీసుకునే వాళ్ళు మనల్ని ఓకే చేస్తున్నారు. మాక్సిమం మూవీస్ అన్ని చూస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు రిలీజ్ అయినవి ఎక్కువ లేకపోవటం వల్ల చాలా మటుకు ఎడిటింగ్స్ లో పోతాయి. అవి మనం చెప్పలేము ఎందుకు అనేది మనం చెప్పలేము. బట్ ఏంటంటే అక్కడ చేసినందుకు అది మనకి ప్లస్ ఎక్కడవుతుందంటే ఆ ఏడీస్ కానీ అక్కడ వాళ్ళు మనల్ని చూస్తారు. మనం ఆ మూవీలో బయటికి రాకపోయినా అక్కడ యాక్టింగ్ వాళ్ళు చూస్తారు. అవును అవును, చాలా మంది చూస్తారు. సో వాళ్ళకి ఏంటంటే లేదు ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు అనుకుని డెఫినెట్లీ గుర్తుంచుకుని వాళ్ళు పిలుస్తున్నారు నెక్స్ట్ మూవీకి. ఓకే. సో అది డెఫినెట్లీ మన హార్డ్ వర్క్ వల్లే అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు సినిమా రేపు షూటింగ్ ఉంది, ఒక సినిమా వచ్చింది, పెద్ద సినిమా కానీ ఏదైనా కానీ ఒక సినిమాలో మీరు రేపటి నుంచి మీరు వెళ్ళిపోవాలి షూట్కి. సో ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉంటారు? ఏమైనా ప్రాక్టీస్ కానీ లేదంటే ఆ టైప్ ఏమైనా చేస్తారా? అసలు ప్రాక్టీస్ అయితే ఏముండదు. అసలు ఎందుకంటే మనకి ఎంత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆడిషన్ లో కంటే మూవీలో ఐ మీన్ షూటింగ్ లో చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు నా ఎదురుగుండా ఉండి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి తగ్గట్టు నేను ఈజీగా చెప్పగలను. లేదు మీకు నేను ఏం చెప్పాలని నేను ముందు ఎంత నేను ప్రాక్టీస్ చేసినా అది డిఫరెంట్ గా ఉంటుంది. తెలీదు. ఇప్పుడు మీరు అడిగేదానికి మీరు చెప్పేదానికి ఇక్కడ ఉన్నదానికి మనం ఈజీగా మాట్లాడగలం. లేదు నేను ఆలోచించుకుని ఆయన ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనుకుంటే అది వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ నేను ఆలోచించుకుంటా. ఓకే ఈ క్యారెక్టర్ చెప్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా చేయాలంతే కానీ అంటే ప్రిపరేషన్ లో ఆ డైలాగులు అవన్నీ మనకు అక్కడ ఇస్తారు కాబట్టి అక్కడే చేసేయటమే. సో మీకు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నారు కాబట్టి మామూలుగా మీరు రాకముందు విన్నదానికి ఇప్పుడు దానికి మీరు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? అంటే కొంతమంది బ్యాడ్ అంటే నెగిటివ్గా చెప్తారు, బ్యాడ్గానే కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలకి అంత మంచిది కాకపోవచ్చు, మేబీ అబ్బాయిలకైనా సరే వెళ్ళి కెరీర్ పాడు చేసుకుంటారేమో అన్నట్టుగా మాట్లాడుతుంటారు కదా. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అది విన్నది ఎంతవరకు కరెక్ట్, వచ్చాక ఫేస్ చేసిన దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? అంటే ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అబద్ధం చెప్పారని నేను చెప్పను. సో వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు. నేను చూసినంత మటుకైతే అంత నీట్ గా ఉందండి. ఇప్పటి వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదే చెప్తున్నాను కదా, అందరూ ఆ ఏడీలు సపోర్ట్ చేయటం, మేడం లేదు మేడం ఇలా చేయండి, ఇలా చెప్పండి, ఇలా చూడండి బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా చేయటమే తప్ప ఎక్కడ బ్యాడ్ గా బిహేవ్ చేయటం కానీ ఎక్కడా లేదు. ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఉన్నారు. ఈవెన్ అసలు డైరెక్టర్స్ కానీ ఏడీస్ కానీ ఎవరైనా సరే చాలా మంచిగానే ఉన్నారు. సో వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనకి తెలియదు కాబట్టి దాని గురించి మనం చెప్పలేము. సూపర్. ఇప్పుడు ఏమంటాము, ఒకవేళ మనకి చెప్పాను కదా, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సినిమాల్లోకి వస్తానన్నా లేదంటే సినిమాల్లోకి మేము వద్దాం అనుకునే వాళ్ళకి మీ సలహా ఏంటి అసలు? అంతే, డెఫినెట్లీ ఇది గుడ్ ఇండస్ట్రీ. కష్టపడితే డెఫినెట్లీ మనకి ఛాన్స్ వస్తాయి. అది అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే కష్టపడాలి. డెఫినెట్లీ కష్టపడితే నో నీడ్ టు వరీ. అసలు ఏ ఇండస్ట్రీ అయినా మనకి అంతేనండి. కష్టపడ్డాము అంటే ఇంకా కష్టపడటం వదిలేయటమే. ఇంకా ఇదిగో నేను ఈ రోజు కష్టపడ్డా నాకు రాలేదు అని ఫస్ట్ బాధపడకుండా కష్టపడాలి, వదిలేస్తే డెఫినెట్లీ అది మనకి వస్తుంది. అది నేను చూసా, చెప్తున్నాను. ఆ మూవీ కాకపోయినా నెక్స్ట్ మూవీకి అయినా మన దగ్గర టాలెంట్ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళు తీసుకుంటారు. ఆర్టిస్టులను ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే మేడం. అంటే మామూలుగా ఇప్పటి నుంచి మీరు సినిమాలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొన్ని మెయింటెనెన్స్ కంపల్సరీ అనమాట ఉంటాయి కదా. అంటే మీరు ఇంతకుముందు ఓన్లీ హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఓన్లీ కాల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్తోనే మాట్లాడతారు మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ఏ టైంలో ఎవరు కాల్ చేస్తారో తెలియదు. మేబీ మీరు చెప్పినట్టు ఒక ఏడీ అయి ఉండొచ్చు, మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆయన షూటింగ్ ఎప్పుడో ఫినిష్ చేసుకొని నైట్ 3-2 టైంకి అది కాల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడే అంటే మేబీ కావచ్చు అనేది జస్ట్ నా ఇమాజినేషన్. మేబీ నేను రాంగ్ అయ్యొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు.
సో అలాంటివి ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఫేస్ చేయడం జరుగుతుందా ఈ ఏం మధ్య లేదు కాలంలో? ఏం లేదు ఏం లేదు. అస్సలు ఏం అంటే అసలు ఆఫ్టర్ 9 మాక్సిమం ఎవరు కాల్ చేయరు, అచ్చా అచ్చా. ఎవరు చేయరు. ఇంకా ఆంటీలని అనలేసి అది ఒక్కటి అనుకుంటా, ఒక్క మూవీకి నాకు 11 o'clockకి చేశారు, ఉమ్, పరదా మూవీకి. సారీ మేడం, అది ఉమ్, పోస్ట్ పోన్ షెడ్యూల్ కొంచెం ఇటు అటు అయింది, రేపు మార్నింగే రావాలి అని. ఉమ్, ఉమ్, సో మరి ఇప్పుడు రేపు షూటింగ్ ఉంటే డెఫినెట్లీ అలా చేస్తారు కానీ, ఉమ్. లేకపోతే మాక్సిమం 9 తర్వాత అసలు ఎవరు కాల్ 9 వరకు నేను ఇంకా ఎక్కువ చెప్తున్నా, డెడ్ లైన్ 9 అవునా? తప్ప అసలు చేయరు. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉండి ఇలా మర్చిపోతారు అంటే జస్ట్ ఒక మెసేజ్ చేసేస్తారు అంతే వాట్సాప్ లో. సో నెక్స్ట్ డే మనం మాట్లాడతాం కదా. ఉమ్, సో వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు అవును. మళ్ళీ మిస్ అవుతారేమో అని ఒక మెసేజ్ చేసేస్తారు తప్ప. మరి లేట్ షూట్స్ లో ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తాయా, ఇంకా అవ్వలేదా అయిందా లేదా అని? లేదంటే టైమింగ్స్ చెప్తాం, మనం కాంటాక్ట్ లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు మనకు టైమింగ్ చెప్తారు కాబట్టి 1 hour ఇటు అటు, అక్కడ నుంచి మాక్సిమం 1 hour కంటే ఎక్కువ పట్టదు లొకేషన్ నుంచి. అచ్చా అచ్చా. సో అలా అన్నమాట. సో చాలా పీస్ఫుల్ అన్నమాట, ఇంకా అసలు ఏ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్ గా. అంటే ఇప్పుడు షూట్స్ కొంచెం ఏంటంటే ఆ, కొంచెమే ఉంది అంటే ఒక 1 hour 2 hours లేట్ అవుతుంది అటు ఇటు. ఓకే మేడం. సో 6 అనుకుంటాము, ఒక్కొక్కసారి 9 వరకు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ని బట్టి. ఓకే సో అది మనము ఏం చెప్పలేము, ఆ టైంలో ఇన్ఫార్మ్ చేసేస్తాము, ఓకే ఓకే లేదు నాకు ఇగో ఇలా 9 వరకు ఉంది, ఓకే మేడం. సో 10 అవుతుంది రావడానికి అని. ఓకే మేడం. సో అసలు కూల్ అన్నమాట. మీరు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో? వాణి అని పిలుస్తున్నారా, శాలిని అని పిలుస్తున్నారా, రెండు కలిపి పిలుస్తున్నారా? రెండు కలిపే నేను చెప్తాను. కొంతమంది ఎవరు ఇలా, కంఫర్ట్ ఉంటే వాళ్ళు. కొంతమంది అలా, కొంతమంది పూర్తి పేరు పిలుస్తారు. ఓకే మేడం. వెరీ సూన్ మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ అనే చేయాలి, మీరు కోరుకుంటున్నట్టుగా తమిళ్లో చెయ్యాలి అని అనిపిస్తుంటుంది అన్నారు కాబట్టి, తమిళ్లో కూడా మన స్టార్స్ చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.